అచ్యుతాపురం ట్రెజరీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం 21వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పిడకశేషు తెలిపారు. కాకినాడ ట్రెజరీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం 21వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. విగ్రహం ప్రతిష్ఠించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ధర్మకర్త పిడకశేషు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ ముఖ్య దాతలు గాలి శివయ్య, కోక వెంకటగిరి, నక్కా హరి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కోకా సత్యబాబు, నీలకాయల శివ, భక్తాంజనేయ స్వీట్ స్టాల్ ఆంజిబాబు, రంగనాయకులు, ఓం ఫౌండేషన్ గోవిందు, మందపాటి ఉదయ్ భాస్కర్, కంబం గణేష్, జశ్వ శ్రీనివాస్, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా గాలి శివయ్య గారు, కోక వెంకటగిరి గారు అలా అందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంకి 10 మంది భక్తులు కూడా రావడం జరిగింది. ఈ రోజు విశేషమైన పూజలు జరగడం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం గుడి నిర్మించి 21 సంవత్సరం, దసరా అయితే మాత్రం 40 సంవత్సరాలు అవుతుంది. రేపు వచ్చి దశమికి 40 సంవత్సరాలు అయింది అమ్మవారిని నిలబెట్టి. ఈ అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే మనసా వాచ కర్మణ అమ్మవారిని ఎవరైతే విజయోత్సవంగా జరుపుకోవాలని చెప్పి విజయదుర్గం తెలుసుకున్నారో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయంగా జరుగుతాయని ఈ సభకు చెప్పడం జరుగుతుంది. కావున 50 భక్తులు అమ్మవారిని వచ్చి దర్శించాలని కోరుకుంటున్నాను. గుడి ప్రతిష్ఠ చేసి 21 సంవత్సరం అయింది. 40 సంవత్సరాల క్రితం నుంచి గుడి ఉంది, కానీ అమ్మవారిని నేను ప్రతిష్ఠించడం మాత్రం 21వ సంవత్సరం. ఈ సంవత్సరంతో 41 సంవత్సరం జరిగింది. అలాగే ప్రతిష్ఠించిన రోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పూజలు జరుపుకొని పాతప్పటి నుంచి కష్టపడిన సహకరించిన అందరినీ పిలిచి ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. అమ్మవారిని కోరుకున్న వెంటనే వరాలు ఇచ్చే కనకదుర్గమ్మ తల్లి అనే నమ్మకం ఈ చుట్టుపక్కల ప్రజలకి, ఇక్కడికి వచ్చి భక్తులకి అందరికీ ఉంది. దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా 21వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా ఈ రోజు ప్రత్యేక పూజలు చేసి భక్తుల్ని ఆహ్వానించి కార్యక్రమం చేయడం జరుగుతుంది.